హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డెక్కారు. ప్లకార్డులతో రోడ్డుపైకి వచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. జీవో 29ని రద్దు చేయాలని, పరీక్షలు వాయిదా వేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. రాహుల్ గాంధీ పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైదరాబాద్ లో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతూ ఉంది. అది గతంలో చేసినటువంటి ఆందోళన నేపథ్యం కావచ్చు. నిన్న సింగిల్ బెంచ్ లో వాళ్లకు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి వాళ్ళు అశోక్ నగర్ రోడ్ల పైన ప్లేకార్డులు పెట్టుకుని కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు వారిపైన లాఠీ చేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లేకార్డుతో రోడ్డుపై వచ్చిన వారిని 16 మందిని కూడా అరెస్ట్ చేసి బేగం బజార్ పిఎస్ తరలించారు. చూస్తున్నాం, హైకోర్టులో మరొకసారి కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు చుక్కెదురైంది. డివిజన్ బెంచ్ కూడా పిటిషన్ కొట్టింది. ఎందుకంటే ఎగ్జామినేషన్ సంబంధించి కూడా 21 నేపథ్యంలో కూడా ఇప్పుడు హైకోర్టు రావడం సంబంధించిన కాబట్టి కూడా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సంబంధించింది. ఈ నేపథ్యంలో వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. కానీ ఏకంగా అభ్యర్థులే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యం ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతుంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు అశోక్ నగర్ లో రోడ్డుపైకి వచ్చి ప్లేకార్డు పట్టుకుని కూడా ఎగ్జామినేషన్ వాయిదా వేయాలి. ఏదైతే ఆ కీకి సంబంధించి కూడా ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత కూడా ఆ కీ రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా 7 ప్రశ్నలకు తప్పుగా ఆ కీ రిలీజ్ చేశారంటూ కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా కొంతకాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ రిజర్వేషన్ నేపథ్యంలో వచ్చినటువంటి జీవోకి సంబంధించి కూడా ఎలాంటి జీవోను ఫాలో కాకుండా నోటిఫికేషన్ విడుదల చేశారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తిరిగి ప్రస్తుతం ఆందోళన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 21 నుంచి 20 వరకు జరిగేటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా దాదాపు 32,000 మంది విద్యార్థులు అభ్యర్థులు ఇందులో ఎగ్జామినేషన్ పాల్గొనాల్సిన నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 46 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎగ్జామినేషన్ సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ వాయిదా వేయాలంటూ రోడ్డు పైకి రావడం సమంజసం కాదంటూ కూడా పదే ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తుంది. నిన్న సిఎస్ కూడా అన్ని పోలీస్ శాఖల అధికారులతో పాటు జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పూర్తిగా ఎగ్జామినేషన్ సెంటర్ల సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. రోడ్డుపై పెట్టిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని బేగం బజార్ పిఎస్ కు తరలించారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితులు ఎగ్జామినేషన్ నిర్వహించి తీర్చామని ప్రభుత్వం చెప్తా ఉంటే అభ్యర్థులు మాత్రం వాయిదా వేయాలని ఇప్పటికే సింగిల్ బెంచ్ సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కలు మళ్ళీ తిరిగి డివిజన్ బెంచ్ లో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ కొద్దిసేపటి క్రితమే డివిజన్ బెంచ్ కూడా పిటిషన్ తోసుకొచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరి చివరి ఆశలు మాత్రం మన సుప్రీంకోర్టులో మిగిలి ఉన్నాయి. కానీ ఎగ్జామినేషన్ సంబంధించి మాత్రం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. కానీ అభ్యర్థుల ఆందోళన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.